ఫైనల్ గా మా అన్న సందర్భం కంప్లీట్ అయింది. ఎక్కడైనా మగవాళ్ళు వడ్డించమంటారు అని మా వాళ్ళు మాత్రం ఆడవాళ్ళు వడ్డించమన్నారు. సామాన్లన్నీ నైటే వచ్చేసాయి. వచ్చిన తర్వాత అన్ని క్లీన్ చేసుకున్నాం. ఆ వంట మాస్టర్ పడుకోకుండా నైట్ మొత్తం కట్ చేసుకుని పెట్టుకున్నారు. 2 గంటలు పడుకున్నాం. ఇంకా ఉదయం లేచి మన పనులు ఎంతవరకు వచ్చాయని చూస్తే పర్వాలేదు, ఫాస్ట్ గానే చేస్తున్నారు. అంతలోనే వంట మాస్టర్ ఒకటి అడిగాను. నేను చూసుకుంటాను, పక్కన కూర్చో అన్నా. ఏదైనా మిస్ అయితే ఓనర్ నన్ను చూసుకుంటారా అన్నాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా. అంతలోనే మన వాళ్ళు ఏ పని చెప్పబోతే మనసంత ఉండదు కదా. ఏడు చేస్తారో తెలియదు, అర్జెంట్ గా 3 దండలు కొనుక్కు రావాలన్నారు. 2 దండలు 3 దండలు తీసుకుని ఇంటికి వచ్చేసరికి స్టార్ట్ చేస్తారు. మనం వచ్చేసరికి మన వాళ్ళు అందరూ పని చేస్తారు. ఇప్పుడే వెళ్ళి వచ్చాం కదా, రెస్ట్ తీసుకుంటాం అన్నాం. అయినా కూడా వదలలేదు నాకు. ఇంకేం చేస్తాం, కాఫీ టీ అన్నట్టు పని చేయాలి. ఇంకా మనం అని చేపు ఓపిక పట్టలేం కదా. కాన కొట్టి బాబా ఈడిల డబ్బులు చదివి అలిచిపోయాడు. అంతలోనే మన సెలబ్రిటీ వచ్చాడు, పిల్ల బచ్చ బ్రో. మన ఓడికి మాత్రం ఒక రోజు ముందే చెప్పాను రావాలని. మొత్తం అన్నీ అయిపోయి కదా, లెక్కలు వేసుకుంటున్నారు మన వాళ్ళు. ఇంక అందరూ చెట్టు కింద కూర్చొని చల్లగాలేస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో. టకటగా ఉంటాం మరి.